నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ లోని రాష్ట్ర వ్యాప్తంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం మంత్రి నాదెండ్ల సర్పంచ్ ఎన్నికలు జరగకపోవడంతో గ్రామాలు నిలిచిపోయాయి అని ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్య. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్య. రంగారెడ్డి జిల్లాలో పేదల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం జాగృతి అధ్యక్షురాలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా జిల్లా గూడూరులో మరో మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పదకొండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతున్నది మనకి సమాచారం వచ్చిందండి. దానికి అనుగుణంగా మా డిపార్ట్మెంట్ నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి సిద్ధంగా ఉన్నారు. దాదాపు ఖచ్చితంగా వాళ్ళకి స్థానికంగా వాళ్ళ కుటుంబాలకు ఉన్న అవసరాలను పక్కన పెట్టుకుని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు గుర్తించి ప్రతి ధాన్యం గింజ బస్తా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరం అయితే ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ కూడా ఇస్తామని మేము చెప్పాం. ఎందుకంటే ఎక్కువ మంది కష్టపడి పండించిన ధాన్యానికి మంచి గిట్టుబాటు ధర రావాలి, పొరపాటు జరగకూడదు, రైతుకు భరోసా కల్పించే విధంగా మేము ముందుకెళ్తాం. కాబట్టి ప్రభుత్వమే మీ దగ్గర కొనడానికి సిద్ధంగా ఉంది. దయచేసి ప్రతి బస్తా ప్రతి గింజ కష్టపడి పండించిన మన రైతు అంగాంగానికి మేము అండగా నిలబడే విధంగా మేము చేస్తున్నాం. కరీంనగర్ సర్పంచ్ ఎన్నికలు జరగకపోవడం వల్ల గ్రామాలు వల్లకాడుల బల్బులు పెట్టేవాళ్ళు లేరు, మురికి కాలువలు సాఫ్ చేసేవారు లేరని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ మీడియాతో ప్రజల అవసరాలను పట్టించుకునే నాదుడే లేడు. 15 ఫైనాన్స్ కమిషన్ ఫర్ క్యాపిటా నిధులు ఎన్నికలు జరగకుంటే రావు, అవి వస్తేనే గ్రామంలో అభివృద్ధి జరుగుతుంది. 2 ఏళ్లుగా అభివృద్ధి కుంటుపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉండదు. గ్రామాల్లో ఉండి ప్రజలకు సేవ చేసి సమస్యలను పరిష్కరిస్తానని విశ్వాసం కల్పించే వారిని ఎన్నుకుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువ మందిని గెలిపించడానికి బీజేపీ నాయకుడిగా నా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. బిల్లులు రాక సర్పంచులు ఉప సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బకాయిలన్నీ వెంటనే చెల్లించి పోటీ చేసే వారిలో విశ్వాసాన్ని నెలకొల్పాలి. మా నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయనేది కొన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా సృష్టి అని కూడా వల్లకాడుగా మారిపోయింది. బల్బులు పెట్టేటోళ్ళు లేడు, మురికి కాలువలు సాఫ్ చేసేటోళ్ళు లేరు. గ్రామ ప్రజలకి ఏదైనా అవసరం ఉంటే పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ చివరికి 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ పర్ క్యాపిటల్ నిధులు కానీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేకుండా మండల జిల్లా పరిషత్లకు ఎన్నికలు లేకుండా రావు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు కూడా రావట్లేదు. 2 సంవత్సరాలకైనా ఇవాళ గ్రామ సచివాలయాలు వార్డు మెంబర్లకి సర్పంచ్లకి ఏదైతే ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తుందో తక్షణమే జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు వాటికి కూడా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కాదు. కాబట్టి ఇవాళ బీఫామ్లతో సంబంధం లేదు. కాబట్టి గ్రామంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్లకు ప్రజల ఆశీర్వాదం ఉన్న వాళ్ళకే వీళ్ళకి గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఉన్నంతలో ఇవాళ మేము కూడా 25 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళం. కాబట్టి
తెలంగాణ వ్యాప్తంగా మాకింత అంతో ఇంతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి అత్యధిక సర్పంచ్ సీట్ గెలిపించుకోవడం కోసం మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రయత్నం చేస్తాం. ఒకటి రాజేందర్ గారు, ఈ వరుసగా ఎన్కౌంటర్ లొంగుబాట్లు జరుగుతున్నాయి. ఈ నకిలీ ఫేక్ ఎన్కౌంటర్ చెప్పేసి ప్రజా సంఘాలు పరోక్ష సంఘాలు విమర్శ చేస్తున్నారు. ఇప్పటికీ మా హోంమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఏ స్టాండ్ అయితే ప్రకటించింది, నేను ఆ పార్టీలో ఒక ఎంపీని, నాది కూడా గదే స్టాండ్ ఉంటుంది. ఒకరండి, హుజరాబాద్ మీకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది. అక్కడ జరిగే బీజేపీ కార్యక్రమంలో మీరు ఎందుకు పాల్గొనలేకపోతున్నారు? వేరే పని ఉన్న వల్ల పాల్గొనకపోతున్నారు. మీకు సమాచారం ఉంటుందా సార్? హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల పట్ల మీకు సమాచారం ఉంటుందా? అన్ని రకాల సమాచారం ఉంటుంది. అంటే మీరు కులం మతం ప్రాతిపదికగా కామెంట్ చేశారు, వాటికి కట్టుబడి ఉంటున్నారు సార్? బీజేపీ హిందుత్వంతో ఎన్నికలు అంటే వాటికి కట్టుబడి ఉంటున్నారు సార్? నేను ఇట్లాంటి వాటికి కామెంట్ చేయను. నేను చాలా క్లియర్ చెప్పాను. నాది ఒక స్టేట్మెంట్ మరోసారి చదువుకోండి, వినండి, విని మాట్లాడండి. అంటే రాజేంద్ర, ఒకటి హుజరాబాద్ సంబంధించిన మీది పై చేయబోతుందా లేకపోతే ఎవరికి వెళ్ళబోతున్నారు? హుజరాబాద్ సెగ్మెంట్ సంబంధించి వీళ్ళపై చేయ వాళ్ళపై చేయ ఉండదు. అంతిమంగా ఎక్కువ నెంబర్ ఆఫ్ సర్పంచ్ గెలిపించుకోవడమే మా ధ్యేయం. అంటే ఒకటి, మీరు అధికారం కోసం చెప్తే మీ నేతల మధ్య చాలా గ్యాప్ ఉందని చెప్పి కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. క్లారిటీ ఇవ్వబోతున్నారా? మీడియా సృష్టి, కొంతమంది మీడియా ఛానళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొంతమంది సోషల్ మీడియాలో పెడతారు తప్ప మాకు అట్లాంటిది ఏం లేదు. అంటే సంజయ్ రాయంద్ర కలిసి ఉన్నారా? కలిసి పనిచేస్తున్నారా? మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నాం అంతే. పార్టీ శ్రేణులతో మీటింగ్ అవుతున్నారు. జస్ట్ మీరు కర్మ్యార్ పనిచేస్తారు రాజేంద్ర గారు, చాలా కొంత క్లారిటీ కోసం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. అంటే గ్యాప్ ఉంది, సంజయ్ గారికి మీకు గ్యాప్ అని చెప్పి కార్యకర్తలు దీనికి ఏం చెప్పబోతున్నారు? అంతా నేను మళ్ళీ చెప్తున్నా, యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా కొన్ని అతి ఉత్సాహం చూపే ఛానళ్ళు చేస్తుంది తప్ప మాకు అట్లాంటి గ్యాప్లు ఏం లేదు. బీజేపీలో విభేదాలు చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు, రాజ్యాంగం ప్రకారమే చర్యలు ఉంటాయంటున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి. భారత రాజ్యాంగం ప్రకారం పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో విలేకరులతో జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఓ పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలో చేరితే భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం సదరు ప్రజాప్రతినిధి అనర్హత వేటుకు గురవుతాడని తెలిపారు. తాను ఎవరి పదవి పోవాలని కోరుకోవడం లేదని, పార్టీ ఫిరాయిస్తే రాజ్యాంగం ప్రకారం పదవి పోతుందని మాత్రమే చెప్పానని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం. చట్టం ఉంది, నేనంటలేను. నువ్వు ఇది బాగుంది, ఆయన పదవి పోతే నాకు వస్తాదే కాదు బాబు, ఆయన పదవి పోతే నాకు రాదు. అడిగారు, ఆయన పదవి పోతే నాకు రాదు. రాజ్యాంగం ఏం నిర్దేశిస్తుందో చర్చించుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారు ఏం పేర్కొంటున్నో చర్చించుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారు ఏం పేర్కొన్నారో గది చర్చిస్తున్నాం. అంతే తప్ప ఏదైతుందో ఆయన పదవి పోవాలి, ఆయన పదవి పోతే నాకు వస్తుందా నీకు వస్తుందా? ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టం తన పని తను చేసుకోవాలని కోరుకుంటాం. మీరు మొన్న అడుగు కూడా చెప్పింది, నేను స్పీకర్ గారి పరిధిలో ఉన్నది, స్పీకర్ గారు ఏది ఇస్తుందో వారు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి నేను భావిస్తున్నాను చెప్పాను. నేను నువ్వు ఎక్కడికి పట్టుకొచ్చి నౌకరు పోవాలని కోరుకుంటున్నావు అంటే ఏమన్నట్టు ఆయన పార్టీ మారినందుకు నా పదవి పోవాలని చెప్పి చూస్తున్నారు నాయకులు అని చెప్పేసి అని అన్నాడు. అరే రాజ్యాంగం అంటుంది అంటే పార్టీ మారితే పదవి తొలగింప చేయాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. నేను చెప్తాను, నేను నువ్వు చదువుకో రాజ్యాంగం, నీకు ఈ మాట కాదు ఈ మాట ఇస్తాను నేను. రాజ్యాంగ నిబంధనలు ఏం చెప్తున్నాయో మీకు కావాలి, మీరు చదువుకోలేదు అంటలేను నేను. రాజ్యాంగ నిబంధనలు ఏం చెప్తున్నాయో ఒకసారి గమనించండి. మీరు రాజ్యాంగ నిబంధనలు చర్చిస్తున్నాం మనం. రాజ్యాంగ నిబంధనలు కూడా చర్చించకూడదు. అంబేద్కర్ ఏదైతే ఉందో ఆయన చెప్పింది చదువుకోవాలి కానీ దాన్ని అమలు చేయొద్దు, ఆచరించద్దు అని చెప్పండి. దుర్గా ఊరుకుంటాడా? మా బండిశంకర్ ఊరుకుంటాడా? అంటే అంబేద్కర్ అంటారు. ఇక మా అంబేద్కర్ చెప్పింది ఒక్కడు ఆచరించాడు, మీరే మనుషులు అని చెప్పి అంటారు. అన్నారే ఎందుకు 14th ఏప్రిల్ లాగానే పోయి అంబేద్కర్ గారికి జయంతి చేసుకుంటాం? ఎందుకు? వారి ఆలోచన విధానాన్ని గౌరవించి వారు రూపొందించే రాజ్యాంగాన్ని గౌరవించే కదనే. వారు రాజ్యాంగాన్ని గౌరవించేయింది. నువ్వేమంటావు? గౌరవించాలంటావా వద్దంటావా? నువ్వేమంటావు చెప్పు. ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు.
షేరిలింగంపల్లి జాగృతి జనంపాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించేందుకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకి తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. సే నో డ్రగ్స్ క్యాంపెయిన్లో భాగంగా విద్యార్థులతో కలిసి ర్యాలీలో కవిత పాల్గొన్నారు. కవిత మాట్లాడుతూ జాగృతి జనం బాటలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నాం. షేరిలింగంపల్లి నుంచి మా పర్యటనను మొదలుపెట్టాం. షేర్లింగంపల్లి నియోజకవర్గం చాలా పెద్దది, కానీ ఇక్కడ పేద బస్తీలు చాలా ఉన్నాయి. ఆ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. 2014లో ఇక్కడ 64 చెరువులు ఉంటే అనేక చెరువులు కబ్జా అయ్యాయని అన్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ తెలంగాణ ప్రజలు గమనించాలి. ఒక పక్క తెలంగాణకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు పోయాయి, పేదల కష్టాలు ఏమాత్రం తీరలేదు, వారికి ఫెసిలిటీస్ పెరగలేదు, ట్రాఫిక్ కష్టాలు పెరిగాయి. అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ సెటిల్ అయిన వారు ఇబ్బంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేరు, వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను నంబర్ 1, ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ 2, 3, 4. ఈరోజు మరి తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా మరి రంగారెడ్డి జిల్లాలో షేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి మా కార్యక్రమాన్ని ప్రారంభించినాం. షేర్లింగంపల్లి పర్టికులర్గా చూడడానికి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ అనిపించిన మరి ఇక్కడ అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, పేద బస్తీలు ఉన్నాయి, ఆ బస్తీలలో సమస్యలు ఉన్నాయి. 2014లో 64 చెరువులు మరి షేర్లింగంపల్లిలో ఉంటే ఇవాళ అనేక చెరువులు కబ్జాకు గురైనాయి. దానికి జవాబు ఎవరు అన్న విషయం కూడా హైదరాబాద్ ప్రజలు, షేర్లింగంపల్లి ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక పక్క వారసత్వంగా వచ్చిన తెలంగాణ ఆస్తులు పోయినాయి, ఇంకొక పక్క పేద ప్రజలకు ఎటువంటి ఫెసిలిటీస్ పెరగలేదు, ఇంకొక పక్క పెరుగుతున్నటువంటి ట్రాఫిక్, అన్ని చోట్ల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు రకరకాల కష్టాలు షేర్లింగంపల్లిలో ఉన్నాయి. అవి తెలుసుకోవడానికి ఇవాళ షేర్లింగంపల్లికి వచ్చినాం. ఇక్కడ నుండి ముందుకెళ్తాం. ఇప్పుడు పెద్ద ఎత్తున యువ మిత్రులు అందరూ వచ్చారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేస్తూ ఉన్నాం. మత్తు పదార్థాలకు బానిసైనటువంటి యువకులు మరి వారిని ఎట్లా బయటికి తీసుకురావాలి, వారిని ఎట్లా కాపాడుకోవాలి, తెలంగాణ భవిష్యత్తును ఎట్లా నిర్మించాలనే దాంట్లో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషిస్తుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన షేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ విమల్ కుమార్ మరియు ఇతర హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువులో ఉద్రిక్తత నెలకొంది. చెరువులో ఉన్న హనుమాన్ టెంపుల్ ని హైడ్రా తొలగించింది. విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు, హిందూ సంఘ నాయకులు పెద్ద ఎత్తున సున్నం చెరువుకు చేరుకున్నారు. 20 ఏళ్లుగా ఉన్న హనుమాన్ టెంపుల్ ని తొలగిస్తే హిందువులు ఊరుకోమని హెచ్చరించారు. సుందరీకరణ పేరుతో చేస్తున్న చెరువు అభివృద్ధిని మేము అడ్డుకోమని, గుడిని తొలగిస్తే హైడ్రాని అడ్డుకుంటామన్నారు. क्या है वही डालने है बोला
माता की जय। जय श्री राम। जय श्री राम। మంగళగిరి పరిధి జాతీయ రహదారిపై గురువారం ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. బాపట్ల నుంచి విజయవాడకి ప్రయాణికులతో వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు స్టీరింగ్ కంట్రోల్ అవ్వకపోవడంతో డీజీపీ కార్యాలయం సమీపంలో హైవేపై అదుపు తప్పి డివైడర్ నుంచి కిందికి దిగింది. ఆ సమయంలో బస్సులో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఏదో పట్టుకుపోయింది కంట్రోల్ ఎవరికేం కావాలి. పాట్నా మెరైన్ డ్రైవ్ వద్ద గర్భిణితో పోలీసులు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 12,000 చలాన్ ఉందని స్కూటర్ను సీజ్ చేసి పిఎస్కు తరలిస్తుండగా మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా ఓ పోలీసు ఆమెను తోసుకుంటూ బండిని ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో స్కూటీ తన పుట్టకు తగిలిందని మహిళ వాపోయారు. గర్భిణితో దురుసుగా ప్రవర్తించిన పోలీసును సస్పెండ్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం. మంత్రి నాదెండ్ల సర్పంచ్ ఎన్నికలు జరగకపోవడంతో గ్రామాలు నిలిచిపోయాయి అని ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్య. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్య. రంగారెడ్డి జిల్లాలో పేదల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. జాగృతి అధ్యక్షురాలు ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి.